ఈ నైట్ రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళ్తే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. నమస్తే సార్. టాటా స్టీరియో. రేయ్, షట్ అప్. బై. ఎక్కు. yes yes వెళ్ళొస్తాను సార్. ఉంటారు go సార్. go. అంకుల్, అసలు ఆ ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా? అన్నా, నా అన్నా, I love you, Dad. వీఆర్ సారీ సార్. మా ప్రయత్నం మేము చేశాం సార్. అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి. బతికే ఉన్నాడు. He was alive. He was not dead. Am I right? ఎస్ సార్. But now, eternal sleep. శాశ్వత నిద్ర. ఇక లేవడు. బాబు అని నన్ను పిలవాడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐపీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేళ్లు కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్న వాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు. ఇలా నమహన. ఐ వాంట్ స్పేర్ ఎనీబడి. హి వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్, ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. దిస్ ఈస్ మై జడ్జ్మెంట్. యు నో, మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. జస్ట్ 300 రూపాయలతో హైదరాబాద్ వచ్చి 300 కోట్లకు అధిపతి అయ్యాడు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఆయన మాకు 512వ సెక్షన్ నుండి నేర్పించాడు. He was really great. కంట్రోల్ చేసుకోవచ్చు. దేవుడు లాంటి మనిషి. ఆ దేవుడిలోనే ఐక్యమైపోయి మహానుభావుడు. అవును, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏంట్రాది? రేపు దీపావళి పండుగ అన్నా. నా మహానుభావుడు పోతే మౌనం పాటించాలి గాని మందులు కాల్చకూడదు. నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు. రేపు పండగ జరగకూడదు. కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా? అదేంటి సార్, ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్. ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది. ఇంతకంటే కారణం ఏం కావాలి సార్? అంతేనంటావా? ఎస్ సార్.
ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది. ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చిన అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. ఆగు. పెట్టు. ఆగిపోయావే, అంటించు. కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కాని ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసురా, ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఏయ్, ఆపరా. ఇలాంటి ఉడతరపులకి భయపడేవాడినే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడినే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా? ఊరి మధ్యలో తగలబెట్టడానికి పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల, కట్టుకున్న వాళ్ల చూపులు కూడా దక్కకుండా మచ్చుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్లి ఎలక్ట్రిక్ క్రిమేషన్ లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. Come on, shoot! ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేముంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్, నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? సార్, ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడికండగా మన డిపార్ట్మెంట్ లో కొందరు ఉండడమే. కొడుకు చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, భార్య సోకుల కోసమో డబ్బుకు కక్కుర్తిపడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నంత వరకు ఆ ధనరాజునే కాదు సార్, ఆఖరికి ముష్టివాణ్ణి కూడా మనం ఏం చేయలేం. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒకడే సిన్సియర్ అనుకుంటున్నావా? నీకంటే సిన్సియర్లు, నీకంటే గొప్పవాళ్ళు, చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడే పెద్ద పోటీగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. ఇక్కడ ఎవరు లంచం తీసుకుని పనిచేయడం లేదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మైండెడ్. సార్, అదే నిజమైతే దీపావళి రోజున నగరమంతా పండగ జరుపుకుంటుంటే బషీర్బాగ్ లో మాత్రం 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్? రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్ గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు గాడు వాడు అబ్బ శవాన్ని బ్రిడ్జి మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాడలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పగలరా? ఆ ధనరాజు గారి ఫాదర్ ని ట్రీట్ చేసిన 4 ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా? నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్ గా ఒక ఎస్ఐని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరు ఆనందంగా ఉండకూడదని, ఎవరు పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. నో, ఐఎమ్ టెల్లింగ్ ది ఫ్యాక్ట్స్. డూ యు హావ్ ఎనీ ప్రూఫ్స్?
ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టే ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాడి చంక నాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండి మొలతో నడి రోడ్డు మీద నడిపించావాడిని. సార్ స్టాప్ ఇట్ మిస్టర్ సూర్య. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాలనుకుంటున్నారా? మైండ్ యువర్ వర్డ్స్. ఐఎమ్ సారీ సార్. అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. టేక్ యువర్ సీట్స్. మిస్టర్ వెంకట్, ఈ కేసును అందరూ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపించండి. సూర్య, సార్. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించి. Yes, sir. ద మీటింగ్ ఇస్ ఓవర్. ఆల్ ఆఫ్ యూ మే డిస్కస్. సూర్య, సార్. 1 minute. మిస్టర్ సూర్య, నీ ఫైల్ చూశాను. సర్వీస్ 4 ఏళ్లు, ట్రాన్స్ఫర్లు 16. దట్ షోస్ యువర్ సిన్సియారిటీ. కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ. మన ఆవేశం శత్రువు అలర్ట్ అవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకుని ఆలోచించిన నిర్ణయాలు తీసుకో. ఎస్ సార్. నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు, ధనరాజుని. వాడు సామాన్యుడు కాడు. నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. భగవా, జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు. ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా కావాలి. క్షమించండి సార్. రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. షబీర్ అన్నా, ఒక్కసారి ఆలోచించు. స్వామి, నా చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు, లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో. ఏంట్రా అవి? అన్నా, నన్ను క్షమించన్నా. ఒరిజినల్ బుల్లెట్ తీసేసి నకిలీ పెట్టానన్నా. నేనయ్యా పోయాడు, ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా అన్నా. అన్నా, అన్నా, అన్నా. పైకి లేవరా. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమారా? అది వేరే అడగాల అన్నా. నువ్వంటే నాకు ప్రాణం అన్నా. నీకోసం నా ప్రాణం ఇస్తానన్నా. నువ్వు నాకు నచ్చావురా. గలే లజ్జ. పర్వాలేదు, రారా రా. అన్నా, అన్నా. సారీ రా షబీర్, నీ మమకారమే నిన్ను మర్డర్ చేసింది. ప్రాణం కన్నా మాటకే విలువిచ్చే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువిచ్చావు. ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఎనీవే, నన్ను బతికించి ఆ పోలీసోడికి చావిచ్చావు.